2017 ఐఫా ఉత్సవంలో ఇచ్చే అవార్డ్స్ కి ఎంత వాల్యూ అంటే అది మాటల్లో చెప్పలేం. అంత భారీ అతిథుల మధ్య ఇటు లెజెండరీ యాక్టర్స్ అటు లేటెస్ట్ హీరో హీరోయిన్స్ మధ్య అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్. ఇక ఈ ఐఫా అవార్డ్స్ ని ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే ఇంకెంతో ఎక్సైటెడ్ గా ఉంటుంది. సేమ్ ఇదే జరిగింది పెళ్లి చూపులు ఫేమ్ కమీడియన్ ప్రియదర్శికి. పెళ్లి చూపులు సినిమాకి బెస్ట్ కమీడియన్ అవార్డు ని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడున్న హోస్ట్ నాని ప్రియదర్శిని తన ఫీలింగ్ చెప్పమని మైకిస్తే, ఒక కళ, ఒక కృషి, ఒక కష్టం, నా తల్లిదండ్రుల త్యాగం, నా చెల్లెలి తపన నాకు ఇంతటి బ్యూటిఫుల్ పిక్చర్ లో ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ చాలా ఉద్వేగభరితంగా మాట్లాడాడు. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ టాలెంట్ తో తన క్యాజువల్ తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించి ఒకే మూవీతో అందరి హార్ట్ లో పేరు రాసుకున్న ప్రియదర్శి ఈజ్ రియలీ వర్త్ టేకింగ్ దిస్ అవార్డ్. సో ఇలా సాగిన ఈ కాన్వర్సేషన్ లో నాని థ్యాంక్ యూ చెప్తూ, అన్నా ఫస్ట్ అవార్డ్ కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తీసుకున్నంత స్పీచ్ ఇచ్చావు అంటూ నవ్వగా, ప్రియదర్శి ఏమన్నాడో తెలుసా? నీలాగే నేను కూడా కదా అన్నా, నీకు తెలియదేముంది అంటూ పంచులు పేల్చాడు. ప్రియదర్శి, వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వీ రియలీ ఎంజాయ్ యర్ డైలాగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్.